ఎదుర్కొనేటువంటి సమస్య రాజేంద్రన్న ఇది ప్రెస్ మీట్లలో కానీ మాట్లాడేటప్పుడు కానీ అప్పుడప్పుడు స్పైసీ ఉండాలి, ఫైర్ ఉండాలి అంటారు. అంటే ఆ భాష ఎక్కడికి వచ్చిందంటే ఏదో ఒక ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడితే తప్ప, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడితే తప్ప, ఏదన్నా ఆ క్షణానికి సప్పట్లు కొట్టే మాట్లాడితే తప్ప ప్రెస్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ పేపర్లో కానీ రాదనేటువంటిది నాను. కానీ నా 22-23 సంవత్సరాల చరిత్ర తర్వాత ఆ తాత్కాలికమైనటువంటి సప్పట్ల కోసం, ఈలల కోసం, హెడ్లైన్ల కోసం రాబోయే కాలంలో కూడా పోటీ పడద్దని చెప్పి కోరుకుంటున్నాను. ఇవాళ విషయాన్ని చెప్పేటప్పుడు ఒకరి కించపరచాలని కానీ, ఒకరి గుండె గాయపరచాలనేటువంటి నేచర్ రాజకీయ నాయకుడికి ఉండకూడదని నేను కోరుకుంటాను. ఇప్పుడు కూడా రాజకీయ నాయకుడు కానీ, రాజకీయ పార్టీలు కానీ ఒక మంచి సమాజ నిర్మాణం కోసం పనిచేసేటువంటి సోషల్ ఇంజనీర్స్గా నేను భావిస్తాను. సోషల్ ఇంజనీర్స్గా భావిస్తాను. రాజకీయ నాయకులు అనే వాళ్ళు సంస్కారం లేని వాళ్ళను, బాధ్యత లేని వాళ్ళను, స్వార్థపరులను, వీళ్ళ వల్లనే సమాజం ఖరాబ్ అవుతున్నటువంటి వాదన అక్కడక్కడ ఏది జరుగుతుందో దానికి విరుద్ధంగా రాజకీయ వ్యవస్థ ఉండాలని కోరుకునే వ్యక్తులు నేను ఒకరు. అందువల్ల ఇవాళ కూడా నేను ఈ మాట్లాడుతున్న మాటలు నేను ఎవరిని కించపరచడం కోసమో కాకుండా తెలంగాణ ప్రజలు వాళ్ళ మెదళ్లకు పదును పెట్టి నేను చెప్పే ప్రతి అంశాన్ని ఆలకించమని, అర్థం చేసుకొని దానికి ప్రతిస్పందించాలని మాత్రమే నేను కోరుతా ఉన్నాను. నేను ఆశించేది కూడా గదే. అంటే నాకు మొదటి నుంచి కూడా ఒక అలవాటు ఉంది. అంతిమ న్యాయ నిర్ణేతలు రాజకీయ వ్యవస్థలో ప్రజలే కాబట్టి ఎవరెన్ని మాట్లాడినా కూడా వాటిని విని వాటిని అర్థం చేసుకొని వాళ్ళు తీర్పిస్తారు. కాబట్టి చరిత్ర నిర్మాతలు ప్రజలే కాబట్టి నేను ఆ ప్రజలకే అప్పీల్ చేసుకుంటున్నాను. నేను ప్రజలు నమ్ముకున్నవాడిని కాబట్టి, ధర్మాన్ని నమ్ముకున్నా కాబట్టి, శ్రమను నమ్ముకున్నాను కాబట్టి మళ్ళీ ఇవాళ కూడా ప్రజలకే అది వదిలిపెడుతున్నాను. ఈ దేశంలో 5 దశాబ్దాల పైబడి దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పాలించింది. 4 దశాబ్దాల పైబడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలించింది. వాళ్ళు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, స్వతంత్రాన్ని తెచ్చిన పార్టీగా, దేశాన్ని పాలించిన పార్టీగా, అన్నిటికీ మేమే కారణమని చెప్పి వాళ్ళు డంకా బజాయించి చెప్తూ ఉంటారు. మరి గంత చరిత్ర కలిగినటువంటి ఆ పార్టీ మొన్న అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు స్వయంగా సోనియా గాంధీ గారు వచ్చిండ్రు, ప్రియాంక గాంధీ గారు వచ్చిండ్రు, రాహుల్ గాంధీ గారు కూడా వచ్చిండ్రు. ఒక్కొక్క జిల్లాలో పెట్టినటువంటి సభలో ఒక్కొక్క డిక్లరేషన్ కూడా చేసిపోయింది వాళ్ళు. వరంగల్లో రైతు డిక్లరేషన్ కావచ్చు, మహిళా డిక్లరేషన్ ఇంకో జిల్లాలో కావచ్చు, ఇట్లా అనేక డిక్లరేషన్, అనేక పాలసీలు వాళ్ళు ప్రకటించారు. ఇదే శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా అనేకసార్లు ప్రశ్నించారు. కేసీఆర్ గారు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపెట్టేట్టు చేస్తూ ఉన్నాడు, లేచే పరిస్థితి లేదు, మళ్ళా చిప్ప చేతికి ఇచ్చిండు, కార్పొరేషన్లు పెట్టి తప్పుడు జిఎస్డిపిలు ప్రకటించి, తప్పుడు కార్పొరేషన్లు పెట్టి మేనేజ్ చేసి పైరో చేసి ఇవాళ ఎఫ్ఆర్బిఎం పెంచుకున్నాడు, లోన్ తెచ్చుకున్నాడు అని చెప్పి చాలాసార్లు మాట్లాడాడు.
మరి అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే మరి ఇచ్చే హామీలు ఏవైతున్నాయో అమలవుతాయా లేదా అటువంటి సోయి ఉండాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. అయితేనా కాంగ్రెస్ పార్టీ సోయి ఉండి ఇంటెన్షనల్గా ఎన్ని అబద్ధాలైనా చెప్పి అధికారులు అధికారులు రావాలని ఒక విధంగా ఉంటుంది. లేదు అవగాహన లేకుండా ఉండేనా అతి విశ్వాసంతో హామీలు ఇస్తున్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ రెండింటి సమాధానం చెప్పాలి. అవగాహన లేక హామీలు ఇచ్చినవా, అవగాహన ఉండి కూడా ప్రజల్ని వంచడానికి మోసం చేయడానికి ఈ హామీలు ఇచ్చినవా, కాంగ్రెస్ పార్టీ రేపు సమాధానం చెప్తుంటారు. అసలు అధికారం లేనినాడు ఒక మాట, అధికారం ఉన్ననాడు ఒక మాట. నేను కేసీఆర్ గారిని మాట మార్చడానికి సంవత్సరాలు పట్టింది. మోడీ గారు చాలా గొప్ప నాయకుడు, దేశంలో కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ నడుపుతున్నాడు, బాగా అనిపిస్తుందని చెప్పి గజ్వల్ సభలో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఓపెన్ చేస్తున్నాడు, మాట్లాడిండు. వారన్నా మాట్లాడాడు. ఇప్పుడు నాకు గుర్తు, మోదీ గారు నీకు సమస్యలతో కూడిన దరఖాస్తులు ఇవ్వను, మీరు ఇంత పెద్ద స్టాల్వర్ట్గా పెద్ద స్టేట్స్మెన్ లాగా పరిపాలిస్తున్నారు, మీ ఆశీర్వాదం ఉంటే చాలని చెప్పి వారు మాట్లాడారు. కొన్ని సంవత్సరాల తర్వాత మోడీ గారిని మన ఉచ్చరించని పదజాలంలో సమాజమే సిగ్గుతో తలదించుకున్నటువంటి భాషలో వారిని మళ్ళీ మాట్లాడింది. దాన్ని తెలంగాణ సమాజం అంతా గమనించింది, అసహించుకున్నది. ఇవాళ వీరు మొట్టమొదటి సమావేశంలోనేమో మోడీ గారు మా పెద్దన్న, మేము ప్రజాస్వామ్యబద్ధంగా సంక్రమించబడ్డటువంటి పదవులలో ఉన్నవాళ్ళు ఇలా ఆ ప్రజాస్వామ్యబద్ధంగా వివరించాలని చెప్పి వారు చెప్పిండ్రు. మళ్ళీ ఎందుకో కొద్ది రోజుల్లోనే మోడీ ఏంది గీడి ఏంది, మోడీకి ఎందుకు ఓటేయాలి, మోడీ ఏమైనా కొత్త పెళ్లి పిలగాడా అంటువంటి మాటలు మాట్లాడి నేను ఆ జోలికి పోతున్నాడు. మోడీ గారు అనేక మంది తిట్టిండ్రు, మళ్ళీ వాళ్ళు ఎట్లా మాట మార్చుకున్నారు, మళ్ళీ ఎట్లా దగ్గరైండ్రు, అదంతా ఒక చరిత్ర, నేను దానికి జోలిపోతాను. కానీ స్టేట్గా అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలకు అరుదైనటువంటి అవకాశాన్ని, గౌరవాన్ని కట్టబెట్టాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా. నాకు తెలిసి ఆ పార్టీ నాయకులు కానీ ఆ పార్టీ కానీ ఇంత మెజార్టీ వచ్చి ఇట్లా అధికారం చేపడతారని చెప్పి వాళ్ళు కూడా ఊహించలేదు. అదృష్టం కలిసి వచ్చింది, వచ్చిండు, దాన్ని ఎవరు తప్పట్టండి. వారు వచ్చిన తర్వాత మేము అనుకున్నది ఏంటంటే, తెలంగాణ యావత్ ప్రజానీకం అంతా కూడా ఎదురు చూస్తున్నది ఏంటంటే, ధరణి సమస్యలతో ఏ భూములు కోల్పోయి ఇలా అన్నమో రామచంద్ర అని చెప్పి కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారో, భూములు కోల్పోయిన ప్రజలు అల్లాడుతూ ఉన్నారో, ఆ సమస్యకు కమిటీ వేయడమే కాకుండా నాకు తెలిసి కోదండ రెడ్డి గారు దాని మీద సంపూర్ణమైన స్టడీ చేశాడు. కమిటీ లెక్కలేదు, ఏదెక్కలేదు. వారి దగ్గర ఇంత సమాచారం ఉందంటే బండిల్స్ ఆఫ్ సమాచారం ఉంది, మీతో మేము పంచుకునే వాళ్ళం. ఆ సమస్య మీద దృష్టి పెడతామని చెప్పి అనుకున్నాం. అట్లనే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోయిన మాట వాస్తవం. ఇవాళ కాళేశ్వరంకి మిడిమాడేరు ఉన్నది, ఎల్లంపల్లి ఉన్నది, ఆ పైన కూడా కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి మనకు. మల్లెల సాగర్, అదేవిధంగా బస్వా మన సిద్దిపేట దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టు, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, ఎక్కడో అక్కడ కొంత నీళ్ళు నిలువ ఉన్నాయి. మేమేమనుకున్నామంటే, ఈ ప్రాజెక్టు కుంగిపోయింది కాబట్టి, రైతులు పంటలు వేసుకున్నారు కాబట్టి, వారు దాని మీద సమగ్రమైన దృష్టి పెట్టి ఏ ప్రాజెక్టులో ఎన్ని నీళ్ళు ఉన్నాయి స్టడీ చేసుకొని ఎక్కడెక్కడ పంపులు చేసుకొని కనీసం పంటలు కాపాడుతారని చెప్పి ప్రజలు ఎదురు చూశారు రైతులు. కానీ మొట్టమొదటిసారిగా చాలా కాలం తర్వాత మళ్ళీ నీళ్ళ కోసం ప్రజలు పరితపించి కళ్ళ ముందే పంటలు ఎండిపోతే పశువులు మేపుకునే దుస్థితికి ఇవాళ ఎవరు కారణమో ఇవాళ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి.
మేము మాట్లాడుతున్నప్పుడు ఈయన ఇట్లా మాట్లాడతాడా, ఈయన అట్లా మాట్లాడతా అని చెప్పి కేసీఆర్ లెక్క ఎగబడితే ఆన్సర్ లేదు. ఇంటే కేసీఆర్ గారు కూడా ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు ఎవరు లేచి కొంచెం అడిగితే నీకు ఏమెరకైనా కూసో అని చెప్పి దబాయించుడు, లేకపోతే బయట వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెప్పించుకొని వాళ్ళని పగబట్టే కల్చర్ ఉండే. ఏ పొలిటికల్ లీడర్ అయినా కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అధికారం చెలాయిస్తున్న నాయకుడు ప్రతిపక్షాలు మాట్లాడేటువంటి మాటల్ని తెప్పించుకొని హుందాగా స్టేట్స్మెన్స్ లాగా, అవును దీనికైనా మనకైనా వాళ్ళు చెప్పిన సూచనలు ఉన్నాయా, సలహాలు ఉన్నాయా, మన ఇష్యూ అంత గంభీరమైనది అయితే మరి మనం దీని పరిష్కారం చెప్పచ్చా అని చెప్పి దృష్టి పెట్టాలి. కానీ ఎందుకో నేను చూస్తున్నా ఆనాడు కేసీఆర్ గారు దాన్ని సహించలేదు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని సహిస్తున్నట్టు కనపడతలేదు. ఒంటి కాలు మీద లేస్తున్నాడట అని వేరే వాళ్ళు చెప్తున్నారు. నేను ఇప్పుడు అడుగుతున్నా, ఇవాళ ఏ రైతు డిక్లరేషన్ అయితే మీరు వరంగల్లో చేసిండ్రో రైతుల పంటలు ఎండిపోతున్నా కూడా చూద్దాం చూస్తున్నమాట వాస్తవమా కాదా? మీరు కారకులు ఎవరు? మీరు సమాధానం చెప్పాలి. మీరు ఎంత మాట్లాడినంటే ఇప్పుడు వేసి చూపిస్తాను నేను. వారు ఏమన్నారంటే, తెలంగాణ రైతులారా మీకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ కనుక మీరు తీసుకోకపోయి ఉంటే వెంటనే 2 లక్షల రూపాయలు తీసుకోండి లోను, నేను రాగానే నీకు సంతకం పెట్టి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పాడు. నేను అడుగుతున్నా, 2 లక్షల రూపాయల రుణమాఫీ దేవుడు ఎరుగు. ఆ పాత కేసీఆర్ గారు చెప్పిన 1 లక్ష రూపాయల రుణమాఫీలో కూడా వారు రింగు రోడ్ అమ్మి కట్టిన డబ్బులు కావచ్చు, భూములు అమ్మి కట్టిన డబ్బులు కావచ్చు, వడ్డీకి సరిపోయే తప్ప అసలు ఇంతవరకు తీరలేదు. ఇవాళ ఎక్కడి దాకా వచ్చిందంటే ఇవాళ నేను ఏమంటున్నా అంటే 2 లక్షల రూపాయల రుణమాఫీ దేవుడు ఎరుగు కానీ మీ దగ్గర వెనుకలాగా లైబ్రరీకి పోవాలి, పేపర్లు వెతకాలి, నిజమా అబద్ధమా చూడాలి. ఆ రాసిన రాత్రి కూడా బుకాయించవచ్చు, ఇది నాకు కాదని. ఇవాళ ఎవ్వరు బుకాయించడం లేదు. స్వయంగా వారు మాట్లాడిన మాట ఏంటిది? వెంటనే బ్యాంకులకు వెళ్ళండి, రుణం కనుక లేకపోతే 2 లక్షల రూపాయల రుణాన్ని తీసుకోండి, నేను ముఖ్యమంత్రి కాగానే 2 లక్షల రూపాయలు రుణం చేస్తాను చెప్పి. నేను అడుగుతున్నా, దీని మీద ముఖ్యమంత్రి గారు స్వయంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా అడుగుతున్నాను. 4 నెలలు అవుతారు, రుణమాఫీ సంవత్సరం లోపు చేయాల్సింది. ఇదే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇచ్చే 10,000 రూపాయలు అయింది, మేము 15,000 రూపాయలు ఇస్తాం. ఇవాళ లీజ్ ఫార్మర్స్కి, కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తా. చివరికి పంటకి క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇస్తా. సరే ఇస్తాడా లేదా చూడాల్సింది, కానీ ఎక్కడ పోయింది? ఇవాళ మహిళలకైతే ఎట్లా రెచ్చగొట్టినంటే ఇట్లా ఇట్లా ఓట్లు వేయంగానే ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టు 2,500 రూపాయలు వాళ్ళ ఖాతాలో పడబోతున్నాయి. 500 రూపాయలకి సిలిండర్ రాబోతుంది. నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మీ చేతుల్లో ఉన్న సెల్ ఫోన్లలో కూడా ఇవన్నీ నిక్షిప్తమై ఉన్నాయి. అందరికంటే ఎక్కువ ఇలాంటి సమాచారాన్ని నిక్షిప్తం చేసేటోళ్ళు మీరే, ఎందుకంటే రేపు టకటక వేయాలి కాబట్టి. నేను అనుకున్న ముఖ్యమంత్రి గారికి అనేక కష్టాలు ఎదుర్కొని వచ్చిన ముఖ్యమంత్రి కాబట్టి, అవమానాలు భరించి వచ్చిన ముఖ్యమంత్రి కాబట్టి, గత ప్రభుత్వాల దబాయింపుల్లో భంగపడ్డ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఇవన్నిటికి విరుద్ధమైన పరిపాలన అందిస్తారని చెప్పి నేను కూడా భావించి 2,500 రూపాయలు మహిళలకి నెల నెల
ఉద్యోగి ఎట్లా జీతం వచ్చిందో ఇస్తా అని చెప్పిండు. దాని మీద ఏమన్నా ఊసెత్తున్నా 2,000 రూపాయలున్న పెన్షన్ 4,000 రూపాయలు చేస్తా అని చెప్పిండు. ఇవాళ ఎక్కడ దాని ఊసలేదు. కేవలం ఆ బస్సులలో ఉచిత ప్రయాణం అని పెడితే పిక్లా అంటే స్పేస్ సరిపోక ఇబ్బంది పడే స్థాయి తప్ప కొత్త బస్సులు లేవు, కొత్త కథ లేదు. ఇట్లా అనేక రకాల హామీలు ఇచ్చింది. ఇప్పుడు ఏం చేసిండు మళ్ళీ అసెంబ్లీలో? నిజమే నీకు 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తా అని చెప్పింది నిజమే, నీకు 2,500 రూపాయలు మహిళలకు ఇస్తా అన్నది నిజమే, ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా అన్నది నిజమే, కూలి పని చేసుకుంటులకు 12,000 రూపాయలు కార్మికులకు ఇస్తా అన్నది నిజమే, 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నది నిజమే. కానీ కేసీఆర్ చిప్పజేతికి ఇచ్చిండు. ఏం పెట్టిండు అసెంబ్లీలో? వైట్ పేపర్, తెలంగాణ ఆర్థిక స్థితి మీద వైట్ పేపర్ పెట్టడమే కాకుండా దాని మీద చర్చ పెట్టి తెలంగాణ ప్రజలకు చెప్పిండు, తెలంగాణ ప్రజలారా జీతాలు ఇవ్వడానికే పైసలు లేవు, అప్పుల కోసం పోతున్నాం అని చెప్పి కేంద్ర ఆర్థిక మంత్రి గారిని కలిసిండు, కేంద్ర హోంమంత్రి గారిని కలిసిండు, ప్రధానమంత్రి గారిని కూడా కలిసిండు. నేను కూడా అంటే నాకంత వాళ్ళంతా అనుభవం లేకపోవచ్చు, వాళ్ళంతా నాలెడ్జ్ లేకపోవచ్చు, కానీ ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం అనేది ట్యాక్స్ డెవల్యూషన్లో కానీ సిఎస్ఎస్లో కానీ లేదా ఎఫ్ఆర్బిఎం రుణాలలో కానీ ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉంటాయి. ఎక్కడ అధికారం ఉన్న రాష్ట్రానికి ఒక రకంగా, వాళ్ళ పార్టీ అధికారం లేకపోతే ఇంకో రకంగా ఉండే ప్రసక్తే లేదు. అన్నిటి విషయంలో, పర్ క్యాపిటల్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో, గ్రామ పంచాయతీ నిధులు వచ్చే విషయంలో, మున్సిపాలిటీలకు నిధులు వచ్చే విషయంలో ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది తప్ప దానికి విరుద్ధంగా ఎక్కడ ఉండదు. ఇవాళ వీరు ఎక్కడ కేంద్రాన్ని అందించే ఆస్కారం కూడా లేదు. 3% ఉన్న ఎఫ్ఆర్బిఎం రుణాన్ని 3.5% ఇవ్వండి, లేకపోతే ఇంకో పద్ధతి ఇవ్వండి, ఎక్కడ క్వశ్చన్ లేదు. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోయింది కాబట్టి, కేసీఆర్ గారు చిప్ప చేతికిచ్చింది కాబట్టి ఈ స్కీములన్నీ అమలు కావు అనేది ఒకటి చెప్పారు. మళ్ళీ ఇప్పుడేం చెప్తాను? మీరు కనుక 17 ఎంపీ సీట్లలో 17కి 17 మాకే గెలిపియండి, అంటే కాంగ్రెస్ పార్టీ గెలిపియండి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు, మేము ఇవన్నీ సమస్యలు పరిష్కరిస్తాం. ఈ దేశంలో ఉన్న పార్లమెంట్ సీట్లు 543 అనుకుంటా, 543. 543 పార్లమెంట్ సీట్లలో ఇప్పుడు మీకున్న సీట్ల సంఖ్య 40 ఉండొచ్చు. ఇవాళ మీకు ఆనాడు కేంద్ర బిందువుగా ఉన్న రాష్ట్రం యూపీ, అక్కడనే పార్టీ ఓటమి పాలైపోతే చివరి మీరు గెలవడానికే కేరళకు పోయి గెలిచి వచ్చింది. ఇవాళ రాజస్థాన్, గుజరాత్, యూపీ, బీహార్ ఇలాంటి రాష్ట్రాలలో మొత్తం ఒకటే నినాదం ఉన్నది, అప్కీ బార్ 400 పార్ అని చెప్పి ప్రజలు నినాదిస్తూ ఉంటే 370 సీట్లు భారతీయ జనతా పార్టీ ఎలోన్ గెలుచుకుంటుందని చెప్పి సర్వే సంస్థలు ప్రజల మనోగతం వ్యక్తమవుతూ ఉంటే మీరేమో 17 సీట్లు ఇస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, మీకు ఇవన్నీ చేస్తా అంటే ఇది అయ్యే పనా నేను అడుగుతున్నాను. ఒకవేళ నిజంగానే పాత 40 సీట్లకు కొత్తగా తెలంగాణలో 17 సీట్లు ఇచ్చినా కూడా నీకు వచ్చే సీట్లు 57 సీట్లే, అంటే 278 సీట్లు, 277 సీట్లు ఉంటే తప్ప, దాదాపుగా 280 సీట్లుంటే తప్ప కేంద్రంలో అధికారం రాదు. మరోసారి ప్రజానికాన్ని వంచనకు చేసేటువంటి మాట అవునా కాదా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. మళ్ళీ చెప్తున్నా, నీకున్న ఇప్పటి సీట్లు 40, రేపు వస్తే 40 వస్తాయా, 45 వస్తాయా, 30 వస్తాయా తెలియదు, కానీ ఒకవేళ ఈ 17 సీట్లు కలిపినా కూడా నీకుండే సీట్లు 60 లోపే. కాబట్టి ఇవాళ ఈ 60 సీట్లతో నువ్వు ప్రధానమంత్రి అయ్యేది లేదు, ప్రభుత్వాన్ని ఎలుగబెట్టేది లేదు, తెలంగాణ ప్రజలకు రూపాయి ఇచ్చేది కూడా లేదు. అంటే మరోసారి మోసానికి వంచనకు గురి చేయకూడదని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాను. మేము ఇప్పటికైనా ఏమంటారు, ఇవన్నీ ఇటు పక్కకు పెట్టి ఇక వారు మొత్తం నా జాగిరే అన్నట్టుగా తెలంగాణ అంతా నా జాగిరే,
నేను 12 సీట్లు గెలిపించిస్తా, 14 సీట్లు గెలిపించిస్తా, మంచిదే. నీ అంబిషన్, నీ ఆరాటం మంచిదే. కానీ గతంలో కేసీఆర్ గారు ఏ తప్పులైతే చేస్తే నువ్వు మాట్లాడినావో, మీరు మాట్లాడినో, మీరు బాధపడరో, ఆక్రోశించినరో, గిట్లనే ఉంటుందని చెప్పి ఆందోళన చెందినరో, ఇవాళ మీరు అదే చేస్తున్నారు. పొన్నాల లక్ష్మణ గారు పార్టీ వదిలిపెట్టి పోయినరు. పోతే ఏమని చెప్పిన ఈ సావుదలకు వచ్చిన మీరు, అన్ని పదవులు అనుభవించిన మీరు అన్ని ఇచ్చింది పార్టీ. సిగ్గుండదు. బీసీసీ ప్రెసిడెంట్ ఇస్తే 40,000తో నోటిపోయాడు, రెండోసారి ఇస్తే 50,000తో నోటిపోయాడు. ప్రజలలో ఉంటే ప్రజలు ఎన్నుకోరా? నిన్ను తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి బీసీసీ అధ్యక్షుడు చేసింది. 2004 నుంచి 2014 వరకు నేను మంత్రిని చేసింది. ఇవాళ పొన్నాల లక్ష్మి అయినటువంటి ఎవడన్నా రోడ్డు మీద గుర్తు వాడుతున్న నమస్కారం పెడుతుందంటే అది కాంగ్రెస్ పార్టీ దయ. సత్యముందర ఇదే రోగమే, సత్యముందర అంటే సత్యముందర ఇదే రోగమే ఆ మాట మీరు విన్నారు. నేను వారిని ఒకటి పరిశీలిస్తున్నాను. కేశవరావు గారు కాంగ్రెస్ పార్టీ నాకు అవమానపరుస్తుంది, ఇక్కడ భవిష్యత్తు లేదంటే వారు టీఆర్ఎస్కి వచ్చారు. కేసీఆర్ గారికి రైట్ హ్యాండ్గా, లెఫ్ట్ హ్యాండ్గా, సలహాదారుడుగా, పెద్ద దిక్కుగా ఉన్నాడు, విషయం మీకు తెలుసు. వారు రాజ్యసభ 2 సార్లు అయినరు. టీఆర్ఎస్ పార్టీ 2 సార్లు రాజ్యసభ చేసింది. వారి కూతుర్ని ఈ హైదరాబాద్ జిహెచ్ఎంసీలో మేయర్ చేసింది. వాళ్ళ కొడుకు కూడా ఒక చైర్మన్ పదవి ఇచ్చింది. అంటే ముగ్గురు ఉంటే ముగ్గురికి పదవి ఇచ్చింది. మరి మీరెట్లా తీసుకుపోయిండ్రు అని అడుగుతున్నాను. మీరు మాట్లాడిన మాట ఒకసారి అవలోకనం చేసుకోండి, నువ్వు చేస్తుంది ఏందో. అట్లనే కడియం శ్రీహరి గారు ఇలా టీఆర్ఎస్ పార్టీలో డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. తెలుగుదేశంలో మంత్రిగా పనిచేసిండు, డిప్యూటీ సీఎం ఉన్నాడు. వారి మీద స్వయంగా నాకు తెలిసి వారు టీడీపీ, వీరు కూడా టీడీపీ ఉన్నారు. అంటే వీరికి సంబంధాలు కలిగి ఉన్నా కూడా మానవ సంబంధాలు ఎట్లుంటాయి అనేది చెప్తున్నాను. అంటే ఎంత కడుతోటి ఉంటారు, ఎట్లా దుర్మార్గంగా ఉంటారు అనడానికి కలిసి అయ్యో మరి కలిసి పనిచేసినాం, కడియం శ్రీహరి గారు సీనియర్ నాయకుడు, నేను టీడీపీలో ఉంటుంది, మరి దీన్ని ప్రస్తావించాలని లేదన్నటువంటి సంకోచం కూడా లేదని ఏమని ప్రకటించిండు. అసలు కడియం శ్రీహరి గారు దళితుడే కాదు, అసలు జనరల్గా ఈ పర్సనల్ విషయాలని గిన్ని సంవత్సరాల తర్వాత ప్రస్తావించిన ఎంత దుర్మార్గం అండి ఇది. ఈజ్ ఇట్ ఫేర్? ఇదేనా నీ ప్రజాస్వామ్యం? ఇదేనా స్వేచ్ఛ? ఇదేనా నీ గొప్పతనం? దీన్ని ఏమంటారు? వారిని దళితుడు కాదని చెప్పి మీరు ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ మాటలన్నీ ఇప్పుడు వినిపిస్తా. అలాంటి వ్యక్తిని, అంటే డిప్యూటీ సీఎంగా చేసిన వ్యక్తిని, ఇవాళ ఎమ్మెల్సీగా ఆల్రెడీ ఉన్నటువంటి వ్యక్తిని, ఇవాళ వాళ్ళ కూతురికి టీఆర్ఎస్ పార్టీ ఎంపీ పదవి ఆల్రెడీ అలకేట్ చేసింది, టక్కన తీసుకొత్తివి. వారి ఎమ్మెల్సీ అట్నే ఉండే, పదవి మారకపోయా, పదవి ఉండనే ఉండే. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ వరంగల్ అభ్యర్థిగా అవుతుంది. నేను 2 అడుగుతున్నాను ఈ సందర్భంగా. పార్టీ మారిన తర్వాత రాజీనామా చేయకుండా ఎట్లా సీట్ ఇచ్చినా ఒకటి, రెండవది అసలు దళితులే కాదనులకు ఎట్లా సీట్ ఇచ్చినా 2. నిన్న నేను రాహుల్ గాంధీ గారి మేనిఫెస్టో చూసాను. రాహుల్ గాంధీ గారి మేనిఫెస్టోలో ఏమని పెట్టిందో చూసినా మీరు? పార్టీలు మారిన వాళ్ళు పదవికి రాజీనామా చేయకపోతే మేము పార్టీ నుంచి వెంటనే డిస్క్వాలిఫై చేస్తాం. అదొక అంశం పెట్టారు. పాపం ఆనాడు రాజీవ్ గాంధీ గారే గొప్పగా ఆలోచన చేసి ఈ అయారామైంది, గయారామైంది, ప్రజాస్వామ్యం ఏంది, ఒక పార్టీలో గెలిచిపోయింది, ఇంకో పార్టీలో పోవుడైంది, ఈ అవమానమైంది, ప్రజాస్వామ్యం గిన్ని సంవత్సరాలు కూడా గిట్లా అస్పష్టంగా ఉంటుందా, అసహించుకుంటుంది ప్రజలు అని చెప్పి పాపం రాజీవ్ గాంధీ గారే యాంటీ డిఫెక్షన్ లా తెచ్చింది. ఈ యాంటీ డిఫెక్షన్ లాకు వ్యతిరేకంగా నేను ఆనాడు శాసనసభలో పార్టీ ఫ్లోర్ లీడర్గా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 10 మంది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని ఎమ్మెల్సీగా ఆనాడు వారిని గెలిపిస్తే, ఇవాళ పార్లమెంట్ అభ్యర్థులు ఆయన గెలిపిస్తే
మేము స్పీకర్ మీద అవిశ్వాసం పెట్టినాం, ఈ ప్రభుత్వం మీద కూడా అవిశ్వాసం పెట్టాం, ఆక్రోశించినాం ఎట్లయితుందని చెప్పి. ఆనాడు ఆక్రోశించిన పార్టీలో ఉన్న నేను, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు తెలుగుదేశం గెలిచిండు, వచ్చిండు, మంత్రి అయిండు. ఇవాళ అట్లనే సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చిండ్రు, గెలిచిండ్రు కాంగ్రెస్ పార్టీలో, ఇలా మంత్రి అయిండు. నేను అడుగుతున్నా, మరి రాజీవ్ గాంధీ గారేమో యాంటీ డిఫెక్షన్ లా తెచ్చిండు, రాహుల్ గాంధీ గారేమో ఇంకొక అడుగు ముందుకేసి యాంటీ డిఫెక్షన్ లా ఉండగా కూడా చట్టాన్ని చట్టబండలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తున్నారని చెప్పి భావించి భాజపా మేనిఫెస్టోనే ఈ మాట పెడుతున్నాడు. యాంటీ డిఫెక్ట్ అసలు పార్టీలు మారమని సస్పెండ్ చేసి పడతామని చెప్పి పెడుతున్నాడు. మరి మీరు దానం నాగేంద్ర గారు ఏ పార్టీ ఎమ్మెల్యే, ఎట్లా ఎంపీ పదవి ఇస్తావు మీరు చెప్పు, ఎంపీ టికెట్ ఇస్తారు మీరు చెప్పండి. అంటే చెప్పేటివన్నీ నీతి సూత్రాలు, చేసే పనులు ఏంది మీరు చెప్పండి. మీరు అర్థం చేసుకోండి. ఈటల రాజేంద్ర గారు ఏది పడితే మాట్లాడుతున్నాడు, ఈటల రాజేంద్ర అంటాడు ఏది పడితే ఎప్పుడు మాట్లాడు, ఆధారం లేకుండా, ధర్మం లేకుండా, ఎవిడెన్స్ లేకుండా ఎప్పుడు మాట్లాడు, ఎవరు కించపడతాడు. కానీ అబద్ధాలతో చలామణి అయి ఇంకా గొప్పవాడిగా నువ్వు చలామణి అయితే మాత్రం ఇది నడవదు. ఇవాళ నా మల్కాగిరికి వచ్చిండు, మల్కాగిరికి వచ్చి ఈ ఈటల రాజేంద్రకి ఏం సంబంధం, గీడ ఏం సంబంధం ఉంటుంది? ఇవాళ ఈ రాష్ట్రంలో పొత్తుల సర్దిగా తెలంగాణ బిడ్డగా ఆయన అంటారా నన్ను అంటారా, ముఖ్యమంత్రి అంటారా నన్ను అంటారా, మీరు చెప్పండి. ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి అలంపూర్ వరకు, భద్రాచలం నుంచి మొదలుపెట్టి పరిగి వరకు ఏ ఇంటికి పో అన్న బాగున్నావా అంటారు. రాజేంద్ర బాగున్నాడు, రాజేంద్ర వచ్చిండు. చిన్నపిల్లలు కూడా టక్కన ఒక ఫోటో దిగుతాను నాతోటి. నేను ఏదో మల్కాయిలో పోటీ చేస్తున్నాను, మీరు కూడా పోటీ చేసి కొడంగల్లో ఓడిపోతే ఏదో ప్రశ్నించే బిడ్డట అని నువ్వు చెప్తే నీకు మంచిగా ప్రజాస్వామ్యంలో బ్యాలెన్స్గా ఉండాలని చెప్పి నేను గెలిపిస్తే ఎన్నడూ రాలేను, నీకు సంబంధం లేదు, ఏ ఎన్నికలు కూడా గెలిపించలేకపోయినరు, జేహెచ్ఎంసీ ఎన్నికలని గెలవలేదు, నువ్వు గెలిపించలేకపోయినరు, ఎమ్మెల్యే ఎన్నికలని మొన్న ఒక్క సీటు కూడా గెలవలేకపోయినరు. ఇవాళ మీరు అంటారుగా అంటే ఇది నా సీటు, అందరికీ అంటారట ఒంటి కదా, మరి ఈటల అందరూ ఓడిపోవాలి, బయట 2 సీట్లు ఓడిపోయిన పర్లేదు, ఇక్కడ మాత్రం గెలవాలి కాంగ్రెస్ పార్టీ అంటాడు. అరే ఇది ఎవరి జాగిరా? ఇది పెద్ద పార్లమెంట్ సీటు. ఆనాడు మీరు భంగపడి బాధపడి భిక్ష పెట్టమని చెప్తే ఆశ్రయించిన నియోజకవర్గం మల్కాగిరి, చైతన్యవంతమైన నియోజకవర్గమే కదా వచ్చింది. మీరు ఇవాళ అట్లా వచ్చినటువంటి మీరు ఎన్నడూ ₹1 పని చేయకపోతే, ఎన్నడూ ఆ ప్రజల సమస్య తీర్చే ప్రయత్నం చేయకపోతే, ఎన్నడూ ఆ నియోజకవర్గానికి వచ్చిన పని చేయకపోతే, దానికి ప్రతిగానే జేహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే గెలవపోయి, ఎమ్మెల్యే ఎన్నికలు వస్తే గెలవపోయి, ఇప్పుడేమో ఈటలానికి ఏం సంబంధం అంటివి. మరి మీరు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టిన క్యాండిడేట్ నాకు తెలియదు, మరి ఆ క్యాండిడేట్ ఎక్కడి నుంచి వచ్చినా నాకు తెలియదు. కానీ ఇవాళ మళ్ళీ కేసీఆర్ లాగా డబ్బులు పెట్టి నాయకులు కొనాలి, రాత్రి ఇళ్ళకి పోవాలి, నీ కంకణ మిషన్ నడవాలంటే నా పార్టీ చేయనుక, నీకు ఆ ల్యాండ్ పంచాయతీ తేరాలంటే మా పార్టీ చేయనుక, నీకు పాత కాంట్రాక్ట్ల బిల్లులు రావాలంటే మా పార్టీ చేయనుక, నీకు మళ్ళీ నీ వార్డులలో పని జరగాలంటే మా అధికార పార్టీ చేరిక, నీకు పోలీస్ స్టేషన్లో, నీకు ఎంఆర్ఓ ఆఫీసులో ఇంత గౌరవం పెరగాలంటే కాంగ్రెస్ పార్టీ చేరిక. నాయకులు డబ్బులు పెట్టబడుతుంది, ఎక్కడ తెస్తున్నాయి పైసలని? ఆనాడు కూడా కట్టినే ఉపవాసం ఉండి అటుకులు మొక్కి నేను ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ హుజురాబాద్లో 6,000 కోట్లు ఖర్చు పెట్టిండు. బాజాప్తా ఆయన అకౌంట్లో వైట్ మనీ 739 కోట్లు ఏమో ఉన్నాయని ప్రకటించాడు. ఇలా ఏ ఎన్నికలైనా కూడా ఇలా గతంలో ఎప్పుడు కూడా లేని పద్ధతిలో డబ్బులమయం అయిపోయింది తెలంగాణ. ఎన్నికలంటే డబ్బులమయం అయిపోయింది తెలంగాణలో. మరి మీరు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ పైసలు, ఎట్లా వస్తున్నాయి ఈ పైసలు? మొన్ననే వస్తుంది అధికారానికి, ఇలా డబ్బులు పెట్టి. నేను అంటున్నా, ఈ డబ్బులు పెట్టే కల్చర్ 2006లో కూడా మొదలైంది. రాజశేఖర్ గారు
కరీంనగర్ ఎన్నికల్లో కేసీఆర్ గారిని తెలంగాణ ఉద్యమాన్ని బొడిగపిస్తాలని చెప్పి 100 కోట్లు ఖర్చు పెట్టింది ఆ కాలంలో. 100 కోట్లు ఖర్చు పెట్టిన కార్యకర్తలు నాయకులను మొత్తం అంగట్ల సరుకులాగా కొని తీసుకుపోయినా, చిట్టులు రాసిచ్చే వాళ్ళు లేకపోయినా, పోలింగ్ బూతులలో కూర్చునే వాళ్ళు లేకపోయినా కూడా 2,06,000 మెజార్టీతో గెలిపించిన చైతన్యం కరీంనగర్లో మీకు గుణపడడం కావాలి. తెలుసుకోండి చరిత్ర. ఇవాళ 600 కోట్లు ఖర్చు పెడితే హుజరాబాద్ నన్ను గెలిపించాను. మొన్న అంటే నేను ఓడిపోవడానికి నా స్వయంకృత అపరాధం వేరు విషయం. హుజరాబాద్ ఓడిపోయాను, నేను గెలిచిన చెప్తానండి. కానీ ఇవాళ మీ దగ్గర కూడా ఒక మల్కాగిరిలో నీ మీద కూడా పెట్టిండ్రు, కానీ నువ్వు గెలిచినావు, మీరు గెలిచిండ్రు. ఇలా మళ్ళా గదే అవుట్డేటెడ్ ప్రజలు అసహించుకున్న ఫార్ములా, ఇది చెల్లదని చెప్పి చెల్లు మనిపించిన ప్రజలకి మళ్ళీ మీరు పని చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడేవాడు కూడా ఉండాలి, కరెక్షన్ జరగాలంటే ప్రజాస్వామ్యం బ్యాలెన్స్ ఉండాలి. గుర్తుపెట్టుకో, ప్రజల పక్షాన, అందులో పేదోళ్ళ పక్షాన, అనగారిన వర్గాల పక్షాన, అణచివేతకు వ్యతిరేకంగా కొట్లాడే పక్షాన ఉండేటువంటి ఈటల రాజేందర్ని నువ్వు వచ్చి మొత్తం కౌన్సిలర్లకు వెలగట్టుడు, కార్పొరేటర్లకు వెలగట్టుడు, ఎమ్మెల్యేలు కూడా వస్తుందని చెప్పి ఇచ్చేసుడు, నా పక్కకు కూర్చున్న మా కూడా శ్రీశైలం తీసుకుపోయినని చెప్పి ప్రగల్భాలు పలకడం, ఇవన్నీ పలుకుతుండొచ్చు. ఊరంతా ఒక దారి అయితే ఊసర వెల్లుడది వేరే దారి అంట. ప్రజలందరూ ఒకవైపు ఉంటారు, ఇట్లా నువ్వు కొనుక్కొని పోయేటువంటి సరుకు ఒక దగ్గర అవుతారు. విషయం మర్చిపోకు. ఎప్పుడు ఇవాళ నీ దగ్గర బిల్ వస్తుందని, కాంట్రాక్ట్ వస్తుందని, భూమి పైరు చేసుకోవచ్చు అని చెప్పి వచ్చిండ్రు. రేపు నీ దగ్గర అధికారం లేకపోతే మళ్ళీ ఇంకో దగ్గర పోరా? ఎట్లా వచ్చిండ్రు? కౌన్సిల్లో, ఎమ్మెల్సీలలో మొత్తం వచ్చిండు ఒకసారికి, మొత్తం బీఆర్ఎస్కి వచ్చిండు. అలాంటి మీరు ఏమన్నారు? 18 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎమ్మెల్యేలు వచ్చింది కదా, ఎందుకు వచ్చిండ్రు? మీరే అన్నారు పైసలకు అమ్ముడు పోయిండ్రు, కాంట్రాక్ట్లు అమ్ముడు పోయిండ్రు. మరి పైసలకు అమ్ముడు పోయిన చరిత్ర ఇక్కడ, కాంట్రాక్ట్లకు అమ్ముడిపోయి చరిత్ర. మరి మీకు ఎట్లా అమ్ముడు పోతున్నారని అడుగుతున్నాను నేను. మీకు ఎట్లా వస్తున్నాను? వచ్చి చాలా గొప్పగా పరిపాలిస్తున్నావు, నువ్వు చాలా గొప్పోడివి, నీ మీద విశ్వాసం ఉండి వాళ్ళు రాజీనామా చేసి నీ దానికి వస్తున్నారా? ఏం పనిది? తెలంగాణలో ఇట్లాంటిది చెల్లదు. నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా, మొన్న బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలి, కేసీఆర్ పీడ విరుడు కావాలని చెప్పి అనేక మంది మేధావులు, పెద్దలంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. ఇవాళ వీళ్ళు చేస్తున్న పని గురించి కూడా నేను ఆ మేధావులని, ఆ పెద్దవాళ్ళని ఇది మంచిదా అని చెప్పి అడుగుతున్నాను. దీన్ని కంట్రోల్ చేసే అక్కడ ఉందా అని అడుగుతున్నాను. అధికారం అడ్డం పెట్టుకొని ఏది పని చేస్తే నడుస్తుంది ఇప్పుడు, కానీ ప్రజల హృదయాల్లో మాత్రం రిజిస్టర్ అవుతుంది. సందర్భం వచ్చినప్పుడు కర్ర కాల్చి వాత పెడతారు ఖచ్చితంగా. ఇవాళ మల్కాగిరి, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మల్కాగిరి చాలా చైతన్యవంతమైన నియోజకవర్గం, అతి ఎక్కువ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్న నియోజకవర్గం మల్కాగిరి. మేము ఎప్పుడు అనేది తెలంగాణ ఉద్యమంలో మేము ఎక్కడ సేఫ్ ఉన్నామంటే, విశ్వవిద్యాలయాలు ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకున్నాయో అప్పుడు మేము సేఫ్గా ఉన్నాం, ఎందుకంటే చదువుకున్న వాళ్ళు. ఇలా మల్కాగిరి కూడా మినీ ఇండియా, ఉద్యోగులు అక్కడనే సెటిల్ అవుతారు, రిటైర్డ్ ఉద్యోగులు అక్కడనే సెటిల్ అవుతారు, ఎక్స్ సర్వీస్ మెన్లు అక్కడనే సెటిల్ అవుతారు, రైల్వే ఉద్యోగులు అక్కడనే సెటిల్ అవుతారు, దేశం నలుమూల నుంచి వెళ్ళి ఇక్కడ పని చేసే వాళ్ళు ఇక్కడనే సెటిల్ అవుతారు, వ్యాపారం చేసుకున్న అక్కడే సెటిల్ అవుతారు. న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ. ఈవెన్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పొలిటికల్ లీడర్ కూడా ఆ ఊర్లో ఒక ఇల్లు ఉండి మళ్ళీ ఇక్కడ పిల్లలు చదివించుకోండి, ఇక్కడ సెటిల్ అయితే ఇక్కడ వాళ్ళకు ఇల్లు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. గట్లాడి నియోజకవర్గంలో మీరు వచ్చి తోడలు, మా గొర్రెల మందమే తోడేలు పడ్డట్టుగా ఇళ్ళలో పోయి వీళ్ళకు వెలగట్టి ఏం చేస్తారండి? ఇది అవుతుందా? నేను మల్కాగిరి ప్రజానికానికి 2 చేతులు జోడించి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ యావత్ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇట్లాంటి గంభీరమైన సందర్భంలో వీటి నుంచి కాపాడగలిగే శక్తి ప్రజలకు మాత్రమే ఉంటుంది తప్ప నాయకులకు ఉండదు. నేను ఆఫ్టర్ ఆల్ ఒక మనిషిని, నేను వాళ్ళతో కొట్లాడి పెట్టుకుంటానా? గమనించండి, ఓటు మీది, ఓటు హక్కు మీది, ఏచితులు మీరు, వాళ్ళు కాదు. పార్టీలు ఏ ఓట్లు కేవలం అమ్ముడు పోయిన నాయకులు మాత్రమే వేరు, గుర్తుపెట్టుకో. వాళ్ళైతేనే గెలవవు నువ్వు. ఇవాళ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మల్కాగిరి ప్రజలారా, ఇట్లాంటి ఈ గంభీరమైన సందర్భంలో గతాన్ని తలుచుకొని ఇవాళ మన కర్తవ్యం ఏందో నిర్దేశించుకొని, వాళ్ళ మోడీ గారి గురించి నేను చెప్పాలంటే
గంట చెప్తాను నేను, ఇక లోతులోకి పోను. ఇవాళ దేశమంతా దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే నా హైదరాబాద్లో పేలిన బాంబుల మూతలు, సాయిబాబా టెంపుల్, దిల్సుఖ్ నగర్, లుంబిని పార్క్, గోకుల్ చాట్, ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్లో పేలే బాంబులు, దూసుకొచ్చే తుపాకీ తూటాల మూతలు లేని ఒక ప్రశాంతమైన జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చింది. ప్రపంచ చిత్రపటం మీద భారత గౌరవాన్ని ఆవిష్కరించిన నాయకుడు మోడీ గారు. ఒకనాడు పాస్పోర్ట్ ఇవ్వలే అమెరికా, వీసా ఇవ్వలే అమెరికా. ఆనాటి భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం అవమానించిన అమెరికా రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికి వాళ్ళ సెనేట్లో మోడీ గారు మాట్లాడుతున్నాడు. 10 నిమిషాలు లేచి చప్పట్లు కొట్టుకునే స్థాయి భారతదేశం సంతరించుకునే విషయం మరి మర్చిపోకండి. ఒకప్పటి ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్లో 2 కూటములు. ఒక కూటమి నాటో, ఒక కూటమి వార్సా. 1 లెడ్ బై అమెరికా, 1 లెడ్ బై యుఎస్ఎస్ఆర్, రష్యా. అంటే ఇప్పటిదాకా ప్రపంచంలో 2 డివిజన్లు ఉండే, ఒకటి అమెరికా లీడ్ చేసే డివిజన్, ఒకటి రష్యా లీడ్ చేసే. అలాంటి ఈ ప్రపంచంలో రష్యాకు ఉక్రెయిన్కు యుద్ధం వస్తే మా యుద్ధ సమస్యను పరిష్కరించి ప్రశాంతం నెలకొల్పమని చెప్పి జూలైలో వస్తారా, ఆగస్టులో వస్తారని చెప్పి మోడీ గారికి 2 దేశాలు ఉత్తరాలు రాసినాయి. దట్ ఈజ్ ఇండియా టుడే. నా 75 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో కంప్యూటర్ యుగం అని చెప్పే ఈ దేశంలో, రాకెట్ యుగం అని చెప్పే ఈ దేశంలో, చంద్రమండలం మీద అడుగు పెట్టామని చెప్పి గప్పాలు కొట్టుకునే ఈ దేశంలో నా సగటు ఆడబిడ్డకి గ్రామాలలో టాయిలెట్ లేదు. అనేక మంది ముఖ్యమంత్రులు పోయినారు, అనేక మంది ప్రధానమంత్రులు పోయినారు. కానీ ఇవాళ ఆ టాయిలెట్ కట్టించి దేశ మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ. అవునా కదా మీరు చెప్పండి. ఒక రామ మందిరమే కట్టలే మోడీ గారు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఏంటిది అది? నీ సెల్ ఫోన్ ఒకనాడు మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ జపాన్. టుడే యువర్ సెల్ ఫోన్ మేడ్ ఇన్ ఇండియా. ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తిలో ప్రపంచంలో నంబర్ 2 స్థానం సంతరించుకుంది భారతదేశం. అందుకని చెప్తే చాలా ఉన్నాయి. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రశాంతత, ధర్మం, న్యాయం, ప్రజాస్వామ్యం, అభివృద్ధి ఇవన్నీ కలగలిపి నడవాలంటే భారతీయ జనతా పార్టీని గెలిపించండి, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వించమని చెప్పుకుంటూ సెలవు. నమస్కారం. మీడియా మిత్రులకు ఇప్పటిదాకా ఈటల రాజేందర్ గారి సుదీర్ఘమైనటువంటి ప్రసంగం విన్నారు. వారు ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్నారు. దీంతోపాటు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా వారు నాయకులు కాబట్టి మీ ప్రశ్నలు తెలంగాణకు సంబంధించి, మల్కాజ్గిరికి సంబంధించి 2 ఉండొచ్చు. కాబట్టి మిత్రులు వారి ప్రశ్నలు కానీ క్వశ్చన్స్ వేస్తే వారు సమాధానం చెప్తారు. రాజేందర్ గారు, మీరు అన్న మీ పేరు చెప్పి ఒకసారి. సిద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అండి, ఫ్రీలాన్సర్. మీరు ఇంతకుముందు చెప్పిన అంశాల్లో ధర్మం, న్యాయం, అభివృద్ధి, ప్రజాస్వామ్యం 3 విషయాల్లో అందరూ కూడా నరేంద్ర మోడీ గారిని ఏకీభవిస్తున్నారు. అందరూ కూడా మోడీ వైపు చూస్తున్నది వాస్తవమే. కానీ ప్రజాస్వామ్యం విషయానికి వచ్చేసరికి మిగతా పార్టీలు చేస్తున్నట్టే భారతీయ జనతా పార్టీ కూడా చేస్తున్నది అనేది ఒకటి విమర్శ వస్తుంది. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? యాక్చువల్గా ఇంతవరకు మా పార్టీగా మేము ఎక్కడ కూడా మహారాష్ట్ర ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి గమనించండి, మహారాష్ట్రలో శివసేన, భారతీయ జనతా పార్టీ 2 కమాండ్గా ప్రజల మధ్యకు పోయి తీర్పులు కోరి గెలిచి వచ్చినాయి. కానీ మహారాష్ట్రలో తన బద్ధశత్రువు అయినటువంటి కాంగ్రెస్తో కలిసి అధికారాన్ని పంచుకున్నది వ్యక్తి. శివసేన పార్టీ మిత్రపక్షాల ధర్మాన్ని పాతరేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీతో, ఎన్సీపీతో జతకట్టింది. వైలేట్ చేసింది వాళ్ళు, ధర్మం తప్పింది వాళ్ళు, మనమేం కాదు. దాని తదుపరి వాళ్ళల్లో ముసలిం పుట్టిందో ఏం పుట్టిందో వాళ్ళకి పోయింది తప్ప భారతీయ జనతా పార్టీ ఆ పని చేయలేదు. సార్,
ఉప్పల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి మీరు దళితుల భూములు లాక్కున్నారని చెప్పేసి వాళ్ళు ఏమంటారు మీటింగ్ పెడితే మీ అనుచరులు వాళ్ళని కొట్టారని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి. వాళ్ళ మీద మీ కామెంట్ ఏంటి? యాక్చువల్ నాకు తెలియదు, అది పెద్ద సంబంధం కూడా లేదు. నేను అట్లాంటి పని చేయను. నాకేం సంబంధం ఉంటే చెప్పు. సార్ అమ్మా న్యూస్ కృష్ణమూర్తి అండి. ఇంతకుముందు మీరు చెప్పారు కున్న శ్రీశైలం ఎవరిని తీసుకెళ్లారు కాంగ్రెస్ పార్టీ మా క్యాండిడేట్ను అలాగే మూడుస్తున్నారు. మీతో పాటు బీజేపీలో చేరిన వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు. మరి దానికి కారకులు ఎవరు, అసలు ఏం జరిగింది? ఇష్యూ ఒక మాట, ఎన్నికల ముందు టికెట్ రాకపోతే పోవడం అనేది వేరు ఉంటుంది. కానీ ఇక్కడ ఒక కులశేషణ గురించి మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతున్నది కాంగ్రెస్ పార్టీ అదే పనిగా చేర్చుకుంటుంది అనే విషయం మాట్లాడినాను. ఒక కులశేషణం కాదు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి 26 మంది ఎమ్మెల్యే జైలు కాబోతున్నారు. మీరు లిస్ట్ చూస్తుంది తెల్లారితే పోతుంది, కొన్ని ఛానళ్ళలో రోజు వస్తున్నాయి. ఒక కులశేషణం కాదు, అనేక మంది తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. ఎలక్టెడ్ వాళ్ళని తీసుకుపోవద్దు కదా. ఇలా దానం నాగం తీసుకుపోయాడు కదా. ఇప్పుడు ఏ పదవి లేని వాళ్ళు, జిమ్మదాతనం లేని వాళ్ళు పోవడం వేరు. కానీ పదవులలో ఉన్న వాళ్ళని తీసుకుపోవడం, ఇలా కార్పొరేటర్లని, కౌన్సిలర్ని అనేక మంది తీసుకుపోతున్నాడు. వాళ్ళ పార్టీ వేరు, వీళ్ళ పార్టీ వేరు. రాజీనామాలు ఏం చేస్తున్నారు, అది ఇష్యూ. ఇదే సమయంలో బీజేపీ కూడా ప్రభుత్వాన్ని కూలుస్తాము, మాతో మంత్రులు టచ్లో ఉన్నారని చెప్తా ఉన్నారు. దాన్ని మీరు సమర్థిస్తున్నారు? మేము అనలే. మిమ్మల్ని నేను సమాధానం చెప్పిన. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు బీజేపీకి సంబంధించిన 8 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు. నీతోటి 8 మంది టచ్ ఉన్నారు, మాకు 60 మంది టచ్ ఉన్నారని నేను అన్నా. ఏం సంస్కృతి చెప్పండి, ముట్టుకుంటావాను? ఎందుకంటే ఇదే అధికారం రాగానే ఆ కళ్ళు ఎతికెక్కే మాటలు ఎవరో మాట్లాడద్దు. అది నేను అంటలేను. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తూ 5 సంవత్సరాలు కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ 5 వసంతాలు పూర్తి చేసుకోవాలని చెప్పి కాంక్షిస్తున్న మనిషిని. సార్ శ్రీనివాస్, స్వతంత్ర టీవీ. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా సిబిఐ, ఐటీ, ఈడీ ఈ సంస్థలను అడ్డం పెట్టుకొని ఇటు వ్యాపారులను పెద్ద అంటే సంస్థలను వాటి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇటు రాజకీయ నాయకుల మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి పార్టీలు మార్చే స్థితికి తీసుకొస్తున్నాయనేటువంటిది నిన్న రాహుల్ గాంధీ బహిరంగ సభలో అన్నారు. దీని మీద మీరు నేను ఒక 2 మాటలు ఈ సందర్భంగా చెప్పాలి. ఇక్కడనేమో లిక్కర్ స్కాములో ఇరుక్కున్న వాళ్ళను అరెస్ట్ చేస్తలేరని, చర్యలు చేపడతలేరని, దేర్ ఫోర్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని చెప్పిందా లేదా? కానీ ఇదే లిక్కర్ స్కాములో ఉన్నటువంటి పార్టీ నాయకుడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు. వాళ్ళ భార్యనేమో సోనియా గాంధీ గారి పక్కకు కూర్చుంటాడు. నేను అంటున్నా, లిక్కర్ స్కామ్ విషయంలో కోర్టుల మీద నీకు విశ్వాసం లేదు. ఇప్పుడు నువ్వు చట్టబద్ధంగానే ముఖ్యమంత్రి అయింది. ఎట్లయినా ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా ముఖ్యమంత్రి అయింది. మీరు చట్టబద్ధంగా పనిచేసేటే కదా సుప్రీంకోర్టు, హైకోర్టు. నేను అడుగుతున్నా, మరి చట్టాల మీద నమ్మకం పార్టీ అయితే నువ్వు కోర్టుకు పో. నాకు అక్రమంగా అరెస్ట్ చేసిండ్రు, అన్యాయంగా ఇరికిచ్చిండ్రు, అది ఎక్కడ తెలుసుకో. కానీ లిక్కర్ స్కామ్లో ఒప్పుకుంటూనే ఉన్నావు కదా. లిక్కర్ స్కామ్ని ఒప్పుకున్న తర్వాత లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ అరెస్ట్ అయితే కేజ్రీవాల్ వైఫ్ని తీసుకొచ్చి పక్కెట్లో కూర్చుకున్నది సోనియా గాంధీ పక్కకి నేను అడుగుతున్నా. రెండవది, దర్యాప్తు సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉండే దర్యాప్తు సంస్థలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ పరంగా ఉండే దర్యాప్తు సంస్థలు కావచ్చు, తాత జాగీర్లాగా ఏది పడితే చట్ట విరుద్ధంగా చేస్తారు. చెల్లదు, చెంప చెల్లుమంటది. గుర్తుపెట్టుకో, ఉయ్యాల కాకపోతే రేపంటది. ఇట్లా అంటాం చెప్పండి. దానికి ప్రభుత్వానికి పార్టీకి ఏం సంబంధం ఉంటుంది చెప్పండి? తప్పు కదా. సార్ నాగేంద్ర, ప్రైమ్ 9 న్యూస్. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకొని ముందుకెళ్లారు తెలంగాణలో. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో జనసేనని ఎందుకు దూరం పెట్టారు? అదేవిధంగా మల్కాజ్గిరిలో ఉన్నటువంటి సెటిలర్స్ని ఏ విధంగా మీ వైపు తిప్పుకుంటారు? వారికి ఏం భరోసా ఇవ్వదలుచుకున్నారు మీరు? ఒకటి, జనసేనను మేము దూరం పెట్టి నేను లేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నది జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ. 3 అక్కడ పొత్తుతో కొనసాగుతున్నాయితే అది దాచేస్తే దాగేది కాదు కదా, దాగేది కాదు. డెఫినెట్గా ఇక్కడ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మాతో పనిచేస్తున్నారు. తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది మాతో కలిసి పనిచేస్తున్నారు. ఒకటే జనరల్గా 2 విషయాలు.
10 ఏళ్ళు అవుతుంది తెలంగాణ ఏర్పడి. ఇంకా ఆంధ్ర తెలంగాణ అంటే ఆ భాష అదంతా ఇప్పుడు అక్కడికి వచ్చే భాష కాదు. నెంబర్ 1 సెటిలర్ అనే మాట కూడా ఇప్పుడు అక్కడికి వచ్చేది కాదు. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిలో అందులో ముఖ్యంగా మల్కాగిరి నేను చెప్పినట్టుగా కొత్త న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ కాబట్టి డెఫినెట్గా అన్ని రంగాల్లో ఇవాళ రోడ్ల విషయంలో, డ్రైన్ల విషయంలో, తాగునీళ్ళ విషయంలో, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే విషయంలో, తర్వాత అక్కడ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేసే విషయంలో, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ విషయంలో ఇవన్నీ తప్పకుండా చేస్తాం మేము. ప్రశాంతత డెఫినెట్గా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మోడీ గారు వచ్చిన తర్వాత టెర్రరిస్టులకు కానీ సంఘ విద్రోహ శక్తులకు కానీ అట్లాంటి యాక్టివిటీ కానీ అసలు ఆస్కారమే లేదు. మీరు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళని మేము సెటిలర్గా చూస్తలేము. ఇప్పుడు వాళ్ళు పరాయి వాళ్ళు చూస్తలేము. వాళ్ళు ఈ ప్రాంతంలో బతికే వాళ్ళు 2014 వరకు అయిపోయింది అదంతా. ఇవాళ ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా ఇక్కడి పౌరులుగా మేము స్వీకరిస్తాం తప్ప వాళ్ళు సెటిలర్గా మేము స్వీకరిస్తలేము. సార్, ఫోన్ ట్యాపింగ్ విషయం ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతూ ఉంది రాష్ట్రంలో. ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలామంది నేతలు బాధితులుగా బయటకు వస్తున్నది ఒక్కొక్కరి విషయం. మీరు ఏమైనా ఆ రకంగా ఇబ్బందులు పడ్డారా? దానికి సంబంధించి ఏమైనా దర్యాప్తు అధికారులకు సమాచారం ఇవ్వబోతున్నారా? నేనే కదా మొట్టమొదటి విక్టిమ్ని దాంట్లో. నా అంత విక్టిమ్ ఎవరు? నా ఫోను, నా భార్య ఫోను, నా కొడుకుల ఫోను, నా కోడళ్ళ ఫోను, నా చుట్టాల ఫోను, డ్రైవర్లు, నా వంట మనుషులు అన్నీ అష్టదిగ్బంధం చేస్తేనే కదా నేను ఇక్కడ దాకా వచ్చా. నేను ఒక మాట అంటున్నా, ప్రజలకు తెలియాలి కాబట్టి అంటున్నా. నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అడ్వకేట్ జనరల్ పోస్టు నియామకం కోసమని ఆనాడు రాజశేఖర్ గారి దగ్గర పోయినాం. మేమేమన్నామంటే, సరే జరిగిందో జరిగిపోయింది, కానీ గిన్ని సంవత్సరాల తర్వాతనైనా ఒక తెలంగాణ అడ్వకేట్ జనరల్ పోస్ట్ని నియమించండి. అది మా కోరిక. మేము పేరు చెప్పలే, కులం చెప్పలేదు, పేరు చెప్పలేదు, ఏది చెప్పలేదు. మీకు నచ్చిన ఆ కెపాసిటీ ఉన్న, మీకు లాయల్గా ఉండే నమ్మకస్తుని పెట్టుకో అని చెప్పారు. నో మాకు నమ్మకస్తులు కావాలని మేము వెంటనే అన్నం ఏంటంటే, అరే నీకు ఒక అడ్వకేట్ జనరల్ నియమించే విషయంలో నమ్మకస్తులు అంటున్నావు కదా, 4 కోట్ల తెలంగాణ ప్రజలు పాలించే నైతిక హక్కు నీకు ఎక్కడిది అని చెప్పి నేను అడిగినాను. ఇవన్నీ ఆన్ రికార్డు ఉంటాయి, అసెంబ్లీ రికార్డు చూడండి. ఎప్పుడైనా నేను మాట్లాడే రికార్డ్స్ ఉంటాయి. నేను కూడా ముఖ్యమంత్రి గారిని ఏమడిగా, పాత ముఖ్యమంత్రి గారిని అడిగిన ఏంటంటే, అరే 4 కోట్ల మందిలో 17 మంది మంత్రులు. 4 కోట్ల మంది ఎంతమంది మంత్రులు తెలంగాణ? 17 మంది మంత్రులు. ఈ 17 మంది మీద కూడా మీకు నమ్మకం లేకపోతే మీరు ఎట్లా నడుపుతారు ఈ రాష్ట్రాన్ని? నేనన్నా ఇప్పుడు అంటున్నా కూడా మళ్ళా, అంటే సాడ్ పార్ట్ ద డెమోక్రసీ. ఇది మంచిది కాదు. రకరకాల పద్ధతి చేసుకో. భార్యల ఫోన్లు కూడా ట్రాప్ చేస్తే కొన్ని సంస్థల కొల్లేరు అయిపోయినాయి. నేను చెప్తాను, నాకు తెలిసి ప్రైవేట్ వ్యక్తుల మాట్లాడాలి కూడా పోయింది. వీళ్ళు సంస్థలు కోలాప్స్ అయిపోయినాయి. సరే, రెండోది, సరే ప్రభుత్వ పరంగా సంఘ విద్రోహ శక్తుల ఫోన్ ట్యాప్ చేసుడు అదొక ఆస్పెక్ట్. కానీ ప్రైవేట్లో మిషన్ తెచ్చిపెట్టి ప్రైవేట్లో సంభాషణ కూడా వినాలనేటువంటి మాట ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఇది ప్రమాదకరమైనది. దీని మీద సమగ్రమైన చర్చ జరగాలని కోరుకుంటున్నా. సమగ్రమైన చర్చ జరగాలని కోరుకుంటున్నా. ఇట్లాంటిది మళ్ళీ పునరావృతం కాకుండా చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నమ్మించి మోసం చేయడము అని రేవంత్ రెడ్డి అంటుండు. అదేవిధంగా రాహుల్ గాంధీ ఏమో ప్రజల్లో తిరుగుతాడు, అదేవిధంగా నరేంద్ర మోడీ ఏమో గంటకో షూట్ మారుస్తాడు, లక్షల షూట్ మారుస్తాడు. మరి ప్రజలు నరేంద్ర మోడీ కావాలన్నా రాహుల్ గాంధీ కావాలన్నా తెలుసుకోవాలంటున్నారు. ఇంకొకటేమో తెలంగాణలో ప్రజాపాలన ఇది రిఫరెండము పార్లమెంట్ ఎన్నికల్లో అంటున్నారు. మరి మీరు కూడా నరేంద్ర మోడీ పాలన రిఫరెండంగా భావిస్తున్నారా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో? ఒక మాట, అసలు నరేంద్ర మోడీ గారి గురించి ఆ మాట చూసావా? కాంగ్రెస్ పార్టీ అసహించుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రేపు తెలుస్తుంది మీకు, రేపు ముందు ఎన్నికలప్పుడు మీకు తెలుస్తుంది. ఇప్పుడు అసలు రాహుల్ గాంధీకి మోడీ గారికి ఏమైనా పోలిక ఉందా అని అడుగుతున్నా. పోలిక ఉందా అండి ఏమన్నా? ఆయనకి ఎవరు లేరు కదా, ఆయనకి ఎవరు చెప్పండి. ఆయనకు బ్యాంక్ అకౌంట్లు అక్కర్లేదు, బ్యాంకు బ్యాలెన్స్లు అక్కర్లేదు, ఆయనకు
అందమైన పెద్ద పెద్ద బంగ్లాలకు వెళ్ళారు. ఆయన ఒక మెసేజ్ ఇచ్చిండు, మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను నేను ఈ సందర్భంగా. 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో చివరి ఎన్నికల ప్రచారం ముగించుకున్నాడు. చివరిది 7 విడతలు 8 విడతలు ఉంటే చివరిది ముగించుకొని వారు కాషాయ వస్త్రధారణలో కమండలమును కలశం పట్టుకొని హిమాలయాలకు పోయింది. మీకు ఏమైనా ఐడియా ఉంటే గుర్తు చేసుకోండి సార్. అంటే దేశ ప్రజలారా, మీరు ఆశీర్వదిస్తున్నంత వరకు మీ సేవకుడిగా పనిచేస్తా, ఆ తదుపరి మజిలీ నా జీవితం ఇక్కడ ఉంటుందని చెప్పండి. వీళ్ళు అంటారా మరి? నేను అంటున్నా, మా పార్టీ వారసత్వ రాజకీయాలను పాతరేసిన పార్టీ. మా పార్టీ సామాజిక దృక్పథాన్ని తూచా తప్పకుండా అమలు చేసిన పార్టీ. నేను అడుగుతున్నా, మీరు అడిగిన ప్రశ్నకు వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిండు. ఎవరైండండి రాష్ట్రపతిగా చెప్పండి? అబ్దుల్ కలాం అయిండు. ఈ దేశం ప్రేమించే బిడ్డ అబ్దుల్ కలాం, మిసైల్ మ్యాన్ ఇన్ ఇండియా అబ్దుల్ కలాం అయిందండి. మోడీ గారు ప్రధానమంత్రి అండి. ఎవరైండండి ఈ రాష్ట్రపతి? ఒక దళిత బిడ్డ రాష్ట్రపతి అయిండు. రెండోసారి అధికారంకి వచ్చిండు. ఎవరైండండి రాష్ట్రపతి? ఒక ఆదివాసీ అడవి బిడ్డ అయింది. మీకు తెలుసా ఇలా దేశంలో 70 పైచిలకు మంత్రులు ఉంటే కేంద్రంలో 27 మంది మంత్రులు ఓబీసీలకు సంబంధించిన వాళ్ళు, 12 మంది మంత్రులు దళిత బిడ్డలు, 8 మంది మంత్రులు ట్రైబల్ బిడ్డలు, 5 మంది మంత్రులు ఇవాళ మైనార్టీలు. 65% అబోవ్ ఇవాళ 70% పైబడి వీళ్ళు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు లేదు ఈ దేశంలో. మీరు తీయండి, లెక్క తీయండి. నో స్కామ్ ఇన్ ఇండియా. నేను అడుగుతున్నా, ఇక్కడ స్కామ్ ఉందా? నో బోఫర్ స్కామ్, నో కోల్ స్కామ్. ఉన్నాయండి స్కాములు? లేకపోగా నేను ఇంతకుముందు చెప్పిన కొన్ని పనులు. నువ్వు ఎప్పుడైనా చెర్లపల్లికి పో రెడీ, చెర్లపల్లికి పోయి రాపో ఒకసారి. నువ్వు సికింద్రాబాద్ స్టేషన్కి పోయి రాపో ఒకసారి. ఇవాళ నేషనల్ హైవేస్ 1947 to 2014 ఎన్ని వేల కిలోమీటర్లు ఉన్నాయో ఇవాళ 10 ఏళ్లలో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. ఇవాళ ఎయిర్పోర్ట్లు 75-76 ఉంటే ఇవాళ 153 అయినాయి ఎయిర్పోర్ట్లు. ఇవాళ రైల్వే స్టేషన్లు ఎయిర్పోర్ట్ తలపించే పద్ధతి డెవలప్ అయింది. నేను ఇంతకుముందు చెప్పిన మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అంటే ఇలా ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తిలో నంబర్ 2 దేశం భారతదేశం, నంబర్ 2 ప్రపంచంలో. వారిని పట్టుకొని దేశమంతా పొగుడుతూ ఉంటే, దేశమంతా ప్రేమిస్తూ ఉంటే, మీరేమో మోడీ గారిని ఆ మాట మాట్లాడితే అసహించుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి. రాజేంద్ర గారు, నా పేరు రాజమౌళి, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ని. ఈ చెంగిచెర్ల లాంటి ఇన్సిడెంట్స్, ఇక్కడ చెంగిచెర్ల లాంటి ఇన్సిడెంట్స్ బాగా అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. రోహింగ్యాల గురించి మీరు తెలంగాణ ప్రజలకు మీ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? వాళ్ళ నుంచి రక్షణ? అట్లాంటి ఇన్సిడెంట్ జరిగే ప్రసక్తి లేదు. ఆ ఇన్సిడెంట్ గురించి మీకు సంపూర్ణంగా అవగాహన కూడా ఉంటుంది. హోలీ పండుగ, వాళ్ళు పిట్టలోళ్ళు, వాళ్ళు పాపం హోలీ వేడుకలు చేసుకుంటారు. వాళ్ళకి ఇవన్నీ తెలివై అక్కడ అక్రమంగా ఉన్నటువంటి వాళ్ళు, మీ భాషలో రోహింగ్యాలు తెలుసాం, వాళ్ళ మీద దాడి చేసి కొట్టిండు, మీరు చూసిండ్రు. దానికి వాళ్ళు కూడా గరీబులు కాబట్టి తిరుగుబాటు చేసిండ్రు. కానీ భారతీయ జనతా పార్టీ, నేను ఒక మాట అంటున్నాం, అదే భారతీయ జనతా పార్టీ అంటే కమ్యూనలు, వీళ్ళు వేరే మతానికి వ్యతిరేకమైన ఉన్నో. నేను ఒక 3 రీజన్లు చెప్తుంది తెలవాలి కాబట్టి. త్రిబుల్ తలాక్ అనేటువంటి పద్ధతి పెట్టి మహిళలు 20 ఏళ్ళ తర్వాత కూడా విడాకులు ఇచ్చేటువంటి పద్ధతి. పిల్లలు ఉన్నప్పటికీ సంసారం కొనసాగుతున్నప్పటికీ కూడా ఇచ్చి, ఏ స్త్రీ అయినా కోరుకుంటుందండి ఆఫ్టర్ 20 years విడాకులు కావాలని చెప్పి? కోరుకోగా చూసినా కదా. అట్లాంటి త్రిబుల్ తలాక్ మా మైనార్టీ మహిళలకి రక్షణ లేకుండా పోయింది, భద్రత లేకుండా పోయిందని చెప్పి రద్దు చేసిండ్రు. మోడీ గారు రద్దు చేసి ఎవరు మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోయినరు? రెండవది ఇవాళ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు విశ్వాసాన్ని భారతదేశం మాత్రమే కాదు ప్రపంచంలో కూడా పాదుకొల్పాలని చెప్పి గల్ఫ్ కంట్రీలలో మనం ఆలయం కట్టుకున్నాం. చూసిందా మీరు? ముస్లిం కంట్రీలను మెప్పించి కట్టడం. రెండవది అంటే ఒకవేళ ముస్లిం కంట్రీస్ తోటి మనకు దోస్తాలు లేకపోతే ఎట్లిస్తారు మీరు చెప్పండి. మూడవది అత్యున్నతమైన పురస్కారం గల్ఫ్ దేశాల మోడీ గారికి ఇచ్చింది. చూసినా మీరు? 6 దేశాలు కల్పించినటువంటి అత్యున్నతమైన పురస్కారం మోడీ గారికి ఇచ్చిందండి. ఈ అంతకంటే ఏముంటుంది? మోడీ గారు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ మా నినాదం అది. ఇక్కడ అసలు మోడీ గారికి గంత నేరో
కులము మతము ప్రాంతం అనే తేడా లేదు. సగటు భారతీయుడిగా అందరి వాడిగా ఫీల్ అవుతాడు. పుత్ర సద్దాయన సార్ ఎల్ఎన్ఆర్ రెడ్డి టీవీ9 సార్. ఎప్పుడు మతాలు ప్రాంతాలు మధ్య చిచ్చు పెట్టే మోదీ ఇప్పుడు మూడోసారి తప్పకుండా ఈ ఉత్తర భారతం దక్షిణ భారతం అని చెప్పి అక్కడ చిచ్చు పెడుతున్నారు. అందుకే మూడోసారి ఆ పేరుతో ప్రజల్లోకి ఓట్ల పేరుతో మొదలకు వస్తున్నారు అని అంటున్నారు రేవంత్ రెడ్డి. దాంతోపాటు బీజేపీకి ఎందుకు ఓటేయాలి, ఎందుకు విభజన హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు, ఇస్తానన్నటువంటి హామీలు ఇంతవరకు రాలేదు, ఎందుకు ఈ అంశాలు నెరవేర్చినందుక మేము ఓటేయాల్సింది, ఎందుకు వేయాలని అడుగుతున్నారు. 2 మాటలు. అందుకేనేమో పాపం వాళ్ళు ఉత్తర భారతదేశాన్ని ఖాళీ చేసి వచ్చింది ఇక్కడికి. వాళ్ళు తేల్చుకోవాలి. ఒకవేళ నిజంగానే వాళ్ళకు ఉత్తర భారతం మీద విశ్వాసం లేకపోతే చెప్పాలి, మాకు విశ్వాసం లేదు, మమ్మల్ని యూపీ గీపీ అంత తరిమి కొట్టిండు, అందుకనే కేరళకు వచ్చామని చెప్పాలి. ఇదా అండి మాట. ఇవాళ నేను అంటున్నా, తమిళనాడు ఎన్నిసార్లు పోయిందండి ప్రధానమంత్రి గారు? ఇంతవరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి దరఖాస్తుకి, ప్రతి శ్రేయానికి స్పందించిన ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం లెక్కలతో సహా చెప్తాను. రెండవది, మొన్న కాదండి మన తెలంగాణకు ప్రధానమంత్రి గారు వస్తే 175 ఎకరాల రక్షణ శాఖకు సంబంధించిన భూమిని ఇవాళ 2 ఫ్లైఓవర్లకు వారు ఇస్తే ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కానీ మా సమస్య పరిష్కరించామని చెప్పి మోడీ గారిని అభినందించారు కదా రేవంత్ రెడ్డి గారు. అభినందించలేదు చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నా, అసలు జనానికి తెలవాల్సి ఎక్కడ ఉంది. సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ వీళ్ళ పార్టీ కాకపోతే గెలిచిన ఎమ్మెల్యేని పక్కకు పెట్టి ఓడిపోయిన ఎమ్మెల్యే చేత కళ్యాణ్ లక్ష్మి దరఖాస్తు మీద సంతకం పెట్టిస్తాను, వీళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు పెట్టిస్తాను. ఇది నీ సంకుచితత్వం. ఆ నియోజకవర్గం నేను గెలిచినా కదా మన హుజరాబాద్లో, ఆనాడు ప్రభుత్వమైన ఈ ప్రభుత్వమైనా 5 పైసల బిల్లు ఇవ్వలేదండి. మళ్ళీ నేను గెలిచిన తర్వాత వీళ్ళు ఇట్లా గెలిపిస్తారా, నాకే వీళ్ళు వ్యతిరేకంగా తీర్పిస్తారని చెప్పి ఒక 5 పైసల బిల్లు ఇవ్వలేదు. నా ప్రోటోకాల్ లేదు. కౌన్సిలర్ కింద నా పేరు పెట్టేది, కౌన్సిలర్ కింద. ఏ నియోజకవర్గంలో ఎవరు సభలు పెట్టినా అధికారికంగా అక్కడున్న ఎమ్మెల్యే గారు వారు అధ్యక్ష స్థానంలో ఉంటారు. కానీ అక్కడ నాకంటే ఒక హోదా పుట్టించి, ఒక పదవి ఇచ్చి, నన్ను అవమానపరిచి ఇదంతా చేసి ఇలా వీరు కూడా అది చేస్తారు. వీరు అంటున్నారట, మాకు నథింగ్, మాకు టీఆర్ఎస్ లేదు, మా నిలబడి పోటీ చేసి ఓడిపోయి ఉండొచ్చు కాక ఆయనే మా ఎమ్మెల్యే, ఆయనే మా కళ్యాణ లక్ష్మి చెక్కుల మీద సంతకం పెడతాడు, చెక్కులు అంటే దరఖాస్తు మీద సంతకం పెడతాడు అంటున్నాడు. వాళ్ళకి ఆ సంకుచితత్వం ఉంటుంది, మోడీ గారికి కేంద్ర ప్రభుత్వం ఉండదు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ట్యాక్స్ డెవల్యూషన్, పర్ క్యాపిటల్ ఇన్కమ్, సిఎస్ఎస్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్. నేను అడుగుతున్నా ఒక మాట, మీరు గమనించమని కోరుతున్నా. తెలంగాణ ఇక్కడైతే బీజేపీ లేదు కదా, ఒక్క హైదరాబాద్లో 450 కోట్లు పెట్టి ఒక అధునాతనమైనటువంటి ఒక చెర్లపల్లిలో రైల్వే స్టేషన్ కట్టింది, చూసినప్పుడు ఎప్పుడైనా 600 కోట్లు పెట్టి ఒక్క సికింద్రాబాద్లో 450 కోట్ల రూపాయలు పెట్టి కాచిగూడలో 350 కోట్లు పెట్టి నాంపల్లిలో, ఇక్కడికి ఒక్క హైదరాబాద్లో గిన్ని కడుతున్నారు. నేను అంటున్నా, ఇలా ఎల్బీనగర్ వైపు పోయేటువంటి ఫ్లైఓవర్లు కానీ, ఆ వేస్తున్న 8 లేన్ రోడ్డు కానీ ఎవరిచ్చిండు? ఉప్పల్ వైపు వేసేటువంటి ఫ్లైఓవర్ కానీ అక్కడ వేసే రోడ్లు ఎవరిచ్చిండు? ఇవాళ రేపు కొంపల్లి వైపు ఇటు అలవాల్ వైపు వేసే ఫ్లైఓవర్ ఎవరిచ్చిందండి? నేను వాటి మాట్లాడితే బాధ అనిపిస్తుంది. ఎక్కడ కూడా అట్లాంటి భేదభావం లేదు ఆయనకు. వీళ్ళు రెచ్చగొడుతున్నారు. అంటే వీళ్ళకి ఏంటంటే ఇక అంతటా పోయింది, అన్ని అస్త్రాలు అయిపోయినాయి, చివరి అస్త్రం కూడా వేద్దాం సౌత్ అండ్ భారత్. వీళ్ళు కూడా డివిజన్ పాలిటిక్స్ వీళ్ళు చేస్తారు తప్ప, విశ్వాసం లేనివాడు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనివాడు, ప్రజల ప్రేమను పొందలేనివాడు వేసేటువంటి చీప్ టాక్టిక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. రవీంద్ర గారు నమస్తే. శ్రీనివాస్ కాలేజ్ టీవీ అండి. ఇప్పుడు 370 అని మోడీ గారు చాలా ఫిగర్ అవుట్ చేస్తున్నారు ఎంపీ సీట్లు వస్తాయని చెప్పేసి. 370 వెనకాల బీజేపీ మాస్టర్ ప్లాన్ ఏంటో తెలుసుకోవచ్చా? ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న, తెలంగాణలో మీకు ఎన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఇంకొక 2 ప్రశ్నలు ఇవి చెప్పిన తర్వాత మీకు ఇంకో 2 అడుగుతానండి. ఒక 2 విషయాలు శ్రీనివాస్ గారు. ఇక్కడ ఇప్పటి సర్వేల రిపోర్ట్ల ఆధారంగా 12 సీట్ల పైబడి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలిచే ఆస్కారం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ 370 సీట్లు అనేది ప్రజాగర్భ నుంచి వచ్చిన నినాదం. అది అప్కీ బార్ 400 పార్ అని చెప్పి పార్టీ ప్రజలు ఇచ్చిన నినాదం కాబట్టి
ఓట్లేసి గెలిపించేది ప్రజలే కాబట్టి, ప్రజలు ఇచ్చిన నినాదం ప్రజలు అమలు చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఇచ్చిన నినాదం తప్ప మేము 100% ఒకటైతే సత్యం ఏంటంటే ఎక్కడ చూసిన సర్వేల ఆధారంగా 370 సీట్ల పైబడి వస్తాయనేటువంటిది మాకున్న సర్వే రిపోర్ట్స్. రాజ్యాంగంలో చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. 370 సీట్లు వస్తే కనుక దానిపై ఏమంటారు? అంటే రాజ్యాంగంలో మార్పులు చేసే అవకాశం ఉందంటారా? ఒక మాట, మోడీ గారి 10 సంవత్సరాల పాలనలో దేశ ప్రజలను పనంగా పెట్టే ఏ సవరణ జరిగిందా, ఏ నిర్ణయమైనా తీసుకున్నారా మీరు చెప్పండి. మోడీ గారు చేసే ప్రతి పని, చెట్లు నాటే పని, స్వచ్ఛ భారత్ పని, ఎయిర్పోర్ట్ నిర్మాణం పని, రైల్వే దాంట్లో అమోఘమైనటువంటి విప్లవాత్మక మార్పు వచ్చే పని, వందే భారత రైళ్లు, కంపు రైళ్లు లేకుండా చేసే పని, నేషనల్ హైవేస్ నిర్మాణం, మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమం, రామమందిర నిర్మాణం, ఇవాళ రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నాడు, మన పిల్లల్ని యుద్ధాన్ని ఆపించి మన ఇండియాకు చేసిన ప్రోగ్రాం, ఇవన్నీ ఏమి వ్యతిరేకం? ఒక్క వ్యతిరేకమైన త్రిపుల్ తలాక్ ఏం వ్యతిరేకమని చెప్పండి. 10 సంవత్సరాల కాలంలో దేశ ప్రయోజనాలను పనంగా పెట్టే ఒక్క నిర్ణయమైనా మోడీ గారు తీసుకున్నారా, చేసిందా? ఎట్లా మాట్లాడతారు వాటికి ఊహించుకొని? ఎస్, మారుతుంది. ఏం మారుతుంది? దోపిడీ పాలన అంతం కావాలి. నా అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని అందించడానికి అని చెప్తాము. డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్, సమస్త సంపద సమస్త ప్రజల అవసరాలు తీర్చేదిగా ఉండాలని మాత్రమే మోడీ గారు ప్రయత్నం చేస్తారు. 2018లో రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నుంచి ఓడిపోయి తర్వాత 2019లో మల్కార్గిరి పోటీ చేసి తను ప్రస్తుతం సీఎంగా గతంలో 4-5 ఇయర్స్గా తను ప్రశ్నించే గొంతుగా ప్రజలు గుర్తించారు. ప్రస్తుతం మీరు కూడా హుజరాబాద్ గజ్వేల్లో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మల్కార్గిరి నుంచి పెట్టి పోటీ చేస్తున్నారు. మీరు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఒక ప్రశ్నించే గొంతుగా కాబోయే భవిష్యత్ ముఖ్యమంత్రి మళ్ళీ చూసుకోవచ్చా? 2 విషయాలు. అప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఓడించారు పట్టుబట్టి. ఆ ఓడించింది ఇప్పుడు ఎవరో కాదు, మా మహేందర్ రెడ్డి గారే. ఇప్పుడు ఎవరైతే తను ఇష్టంగా తెచ్చుకొని ఈ మల్కాయిలో క్యాండిడేట్ పెట్టిండో వారు వాళ్ళ బ్రదర్ ఇద్దరు కలిసి పార్టీ వాళ్ళిద్దరూ గ్రౌండ్ మీద ఉంటే మేము అందరం వెనకకెళ్ళి ఉండి ఏమేమి చేయాలని అన్నీ చేసి వాడిని ఓడగొట్టాము. ఓడగొట్టాము. పాపం అప్పుడు మాట్లాడుతున్న ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం కాబట్టి ప్రశ్నించే గొంతుకు అని చెప్పి వాళ్ళు నేరం ఎత్తుకున్నారు. ప్రజలు బ్రహ్మరథం పట్టి గెలిపించారు. నేను కూడా గట్టినే కేసీఆర్ నన్ను అవమానపరిచిండు అని చెప్పి ఇది ఆత్మగౌరవ పోరాటం అని చెప్పి అంటే నన్ను కూడా గెలిపించాడు. సరే, నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన నేను ప్రశ్నించే కొంత ఇప్పుడు కొత్తగా ఎందుకంటే నేను 20 ఏళ్ళుగా తెలంగాణ ఉద్యమంలో ఉన్ననాడు ఏం పని చేసినో ప్రజల కళ్ళ ముందు ఉన్నది. ఒక మంత్రి వస్తే నాలాంటోడు ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు రాష్ట్ర ఆర్థిక మంత్రి వస్తే అనేక సంస్కరణలు వచ్చినాయి. అలా ఒక్కటి గుర్తు చేస్తా, గవర్నమెంట్ స్కూళ్ళలో గవర్నమెంట్ హాస్టళ్లలో కటవతో అన్నం కొలిచిపెట్టి పురుగులన్నం రాళ్ళన్నం పెట్టినటువంటి దగ్గర బీపీటీ సన్న బియ్యం అన్నం తినేంత పెట్టమని చెప్పేటువంటి జీవో ఇచ్చిన నెంబర్ 1. నెంబర్ 2, నేను హెల్త్ మినిస్టర్ అయినా మీరే సజీవ సాక్ష్యం. కరోనాలో నాకు తెలిసి ఈ దేశంలో ఏ మంత్రి కూడా కరోనా పేషెంట్ల దగ్గరికి మొట్టమొదటి పోయింది ఎవరు లేరు, నేను పోయినా. మరి సాక్ష్యం మీరే కదా. అందుకని నేను ఇలా మోడీ గారి ప్రభుత్వం వస్తే వీళ్ళేమో కొట్లాడుతూ అంటారు. నాకు కొట్లాడేసాక నాకేమన్నా మోడీ గారి దగ్గర పోయి నా మల్కాయిరి ప్రజలకు ఈ సమస్యలు ఉన్నాయి, నా తెలంగాణ ప్రజల అవసరాలు ఇవి ఉన్నాయి, ఇవి చేయమని చెప్తే తీసుకొచ్చేది అంటున్నా. నేను నాది అధికారం, ఢిల్లీలో నాది అధికార పార్టీ, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇక్కడి ప్రభుత్వం ఇప్పుడు నేను చెప్పిన ప్రస్తావించిన అంశాలన్నీ కనుక అమలు చేయకపోతే ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడతా. 2 పాత్రలు నాయే కదా. ఉద్యమంలో ఏం చేసినా మీ కళ్ళ ముందు ఉన్నది, మంత్రి ఏం చేసినా మీ కళ్ళ ముందు ఉన్నది. మళ్ళీ గా పాత్రలు నా జీవితాంతం ఉంటాయి కదా. నా బినామీ పాత్ర ఎందుకు ఉంటుంది? పరోక్షంగా ముఖ్యమంత్రి, భవిష్యత్ ముఖ్యమంత్రి అని అనుకోవచ్చా? తెలియదు నాకు. అది మనం అనుకుంటే కాదు, ప్రజలు అనుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. పార్టీలు అనుకుంటే కూడా కావు. చివరిగా మేము మల్కాజిగిరి గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసినప్పుడు మేము ఈటల రాజేందర్కి ఓట్లేసని చెప్పేసి ఆఫ్లైన్లో చెప్తున్నారు, కానీ ఆన్లైన్లో చెప్పండి చెప్తలేరు. అంటే మేము మీ గెలుపులో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఏమన్నా మీతో లోపాయకార ఒప్పందం చేసుకుని అనుకోవచ్చా? కానీ నేను చూస్తున్నా మీ లెక్కనే నేను కూడా తిరుగుతున్నా కాబట్టి అన్న నేను గెలిపించుకుంటాం అన్నాను. ఒక్కటే సింపుల్, నేను ఏ పార్టీ అయినా కానీ నేను గెలిపించుకోవాలి సార్. నేను గెలిపించుకోవడమే నా కర్తవ్యం అని చెప్తాను. ఎందుకంటానంటే వాళ్ళని అడుగుపోయి
ఇక్కడ అరే నేను ఎవరినండి నేను, వాళ్ళు కూడా గర్వించే లీడర్ నేను, గుర్తుపెట్టుకోండి. నా చరిత్ర అందరికీ ఉన్నట్టే వాళ్ళకు కూడా ఉంటుంది కదా. ఇక్కడ మా రాజేంద్ర అనే ఫీలింగ్ ఉండదా? 20 ఏళ్ళు ఆ పార్టీలో పనిచేసిన నేను. ఏ పార్టీలో పనిచేసిన నేను అంటున్నా, ఇవాళ రేవంత్ రెడ్డి గారు నా మీద ఒంటికాల మీద ఎత్తును, కానీ నా మొత్తం 22 నెలల్లో ఒక్క నాయకులు కూడా కించపరిచే మాటలు మాట్లాడలేదు నేను. చెప్పండి ఎక్కడైనా అబద్ధాలు మాట్లాడు కానీ, పూటకో మాట్లాడు కానీ, రంగులు మార్చుడు కానీ. నేను పార్టీ మారింది కూడా నేను చెప్పిన, నేను పార్టీ మారలే, నన్ను మెడలబట్టి బయటికి నెట్టిందని చెప్తాను. ఎవరు చెప్పుండ ఇట్లా నన్ను బర్తరఫ్ చేసి, ఇది ఒక అవమానకరమైన వాడు, గుర్తుపెట్టుకోండి. బర్తరఫ్ అనేది అవమానకరమైన, ఎంత దారుణమైతే బర్తరఫ్ చేయాలి. బర్తరఫ్ చేయబడ్డా, మెడలు బట్టి బయటికి నెట్టబడ్డ వ్యక్తి నేను, గుర్తుపెట్టుకోండి. గప్పుడు నన్ను అక్కడ చేసుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకనే నేను చాలా హుందాగా నేను కొన్ని నిర్ణయించుకున్నా. నేను వట్టిగా నాకు పదవులు కొత్త కాదు, నాకు కొత్త అన్ని అనుభవించలేను. నా మొత్తం జీవితం ధన్యం ఎప్పుడైందో తెలుసా మీకు? 2014 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు నేను ఆవిష్కరించిన ఆత్మగౌరవ బావుటనే నా జీవితం ధన్యమైపోయింది. నేను ఆర్థిక మంత్రిగా ధన్యం కాలే, నా ఆరోగ్య శాఖ మంత్రిగా ధన్యం కాలేదు. గప్పుడే అయింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏమొస్తుందో చెప్పండి. మనిషికి మధురక్షణాలు కొన్ని ఉంటాయి కదా, మొత్తం ఎన్నో ఉండొచ్చు. నీ మధురక్షణం ఏదంటే నా మధురక్షణం కాదని చెప్తాను. గట్లాడి నన్ను పడుకో. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే కావాల్సినోడు కొత్తగా ఆడటం ఉంటుంది, మంత్రి కావాల్సినోడు ఆడటం ఉంటుంది. ఎక్సెప్ట్ ముఖ్యమంత్రి అన్నీ చేశాను కదా, ఇంకా ఏముంటుంది చెప్పండి. सर दिलीप कुमार फ्रॉम पीटीआई सर. सर कांग्रेस का मैनिफेस्टो कल राहुल गांधी ने बताया कि न्याय पत्र 25 गारंटीज को लेकर आप कैसा? इससे पहले जो गारंटी दिया था यहाँ तो अमल नहीं हुआ, फिर वो गारंटी अमल होता नहीं होता नहीं मालूम है. मगर एक तो मैं पूछना चाहता हूँ, अभी जो आज एक पार्टी में जीत के दूसरा पार्टी में अगर गए तो उनका पूरा ख़त्म कर तुम बोल के जो दे रहा है, पहले तेलंगाना में तो अमल करो बोल के बोलो, उसको रोको बोल के बोलो. दूसरा पार्टी से जो ले रहे ना एमएलए ये आ रहा वो आ रहा, वो तो पहले रोको बोल के बोलो. जब सोचता. లాస్ట్ క్వశ్చన్. ఓకే, సమయం బాగా అయిపోయింది. లాస్ట్ ఇంకెవరు లేరు కదా? ఓకే, అంటే మనం అడిగిన ప్రశ్నలన్నిటికీ ఈటెల రాజేందర్ గారు చాలా వివరంగా సమాధానాలు ఇచ్చారు. మేము కూడా ఈటెల రాజేందర్ గారిని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వైపున ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణలో జర్నలిస్టులు గత చాలా సంవత్సరాలు, అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చిండ్రు. అది కూడా పెండింగ్లో పడి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. దాని తర్వాత కూడా ఇంకా అమల్లోకి రాలేదు. ముఖ్యమంత్రి గారేమో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తేనే ఇస్తా, లేకపోతే మా వాళ్ళు ఉంటేనే ఇస్తా అనేటువంటి మాటలు కూడా మాట్లాడుతున్నట్టుగా వినబడతా ఉంది. చాలా సమస్యలున్నాయి ఇక్కడ. హెల్త్ కార్డులు కూడా లేవు. చాలామంది జర్నలిస్టులు అనారోగ్యంతో అంటే చనిపోతున్నటువంటి సందర్భం కూడా ఉంది. వైద్యం చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు కనిపిస్తలేదు. గతంలో హెల్త్ కార్డులు ఉండేటివి. మీరు తిరుగుతున్నప్పుడు కూడా అనేక మంది మా జర్నలిస్టుల నుంచి మీకు అనేక వినతి పత్రాలు ఇచ్చినాం, విజ్ఞప్తి కూడా చేసినాం. మేము కోరేది ఏంటంటే ఈటెల రాజేందర్ గారు ఈ మీట్ ది ప్రెస్ సందర్భంగా మీరు రేపు మల్కాజ్గిరిలో పార్లమెంటుకు ఎన్నికై మా తరఫున మీరు మాకేం హామీ ఇవ్వగలుగుతారు, మా సమస్యలు మీరు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వైపు నుంచి ప్రశ్నిస్తాను. ప్రసాద్ గారు, నీకు సంబంధం లేని విషయం ఏంటంటే మల్కాజ్గిరి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ఖచ్చితంగా పనిచేస్తా, శభాష్ అనిపించుకోవడం నెంబర్ 1. నెంబర్ 2, సరే ఇక్కడ కూర్చున్నట్టు జర్నలిస్టులు అంటేనేమో కొంత పెద్ద జర్నలిస్టులు జీతాలు వస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో పాపం ఎంసీజే, ఎంబీఏ, ఎంసీఏ పెద్ద చదువుకున్న కూడా గ్రామాలలో జర్నలిస్టులకు ఇచ్చేటువంటి కార్డు జైలు పెట్టుకొని పాపం నడుపుతున్నారు. జీవితాంతం పనిచేస్తే ఒక ఇల్లు వస్తుందని ఇల్లు జాగను, ఇల్లు వస్తుంది అనేటువంటి దాంట్లో ఉన్నారు. మన కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్లో ఇస్తానని చెప్పిండు, వీకర్ సెక్షన్ కింద ఇస్తానని చెప్పిండు. ఏమైందో మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు, గొప్పగా చదువుకున్న వాళ్ళు, కళాన్ని నమ్ముకొని మేధస్సును నమ్ముకొని బతికేవాళ్ళు. కాబట్టి వ్యక్తిగతంగా ఇవాళ ఎక్కడ ఆగిపోయిందో, ఇవాళ రేవంత్ రెడ్డి అయినా ఇలా జర్నలిస్టుల సహకారం కూడా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావడంలో జర్నలిస్టుల సహకారం కూడా ఉంది. కాబట్టి తక్షణం ఆ సమస్యకు పరిష్కారం చూపించి
వాళ్ళ జీవితం గదే సంపాదన గదే కాబట్టి తక్షణం ఇవ్వాలని కోరుతున్నా. ఇచ్చే ఉద్యమాలు జరిగితే కూడా నేను కొట్లాడతాను కోరుతున్నా. డెఫినెట్గా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తే జర్నలిస్టుల సమస్యల పట్ల సానుకూలంగా ఉండే వ్యక్తిని నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను, సానుకూలంగా వ్యక్తిని కోరుతున్నాను.